వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హైదరాబాదు జీడిమెటలో జరిగిన ఘటనపై ఎవరైతే అంజలిని హత్య చేసిన శివ తల్లిదండ్రులు ప్రస్తుతము మన దగ్గర ఉన్నారు. ఆర్టీతో మాట్లాడడానికి శివ తండ్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు? నా పేరు శ్రీను సార్. ఏంటి శివ ఇట్లా మర్డర్ చేశారనే సమాచారం మీకు ఎప్పుడు తెలిసింది? ఎట్లా అనిపిస్తుంది సార్? నాకు మర్డర్ చేసిన సంగతి నాకు తెలియదు సార్. నేను ఆదివారం నాడు శనివారం నాడు అమ్మ వచ్చింది. ఇక్కడి నుంచి కానుగ చెట్టు మండలు వేసుకొని మా ఊని మీదకి వచ్చేసింది. వాళ్ళ అమ్మ వచ్చింది నైటు. వస్తే నేనేమనలే అసలు. యాక్చువల్గా నేనేమనలేదు. వాళ్ళ అమ్మాయిని వాళ్ళు పంపించేసేసి అని ఒకటే మాటలు చెప్పిన, ఏం చెప్పలే. ఆమె కానుగ చెట్టు కట్టె ఇడ్చుకొని లోపలికి వచ్చింది. అంజలి వచ్చింది. వస్తే కానుగ చెట్టు ఇడ్చుకొని నేను అప్పటికే టీమ్ లీడర్ని తీసుకొని వచ్చింది. పోలీసులు వచ్చారా ఎవరైనా? వచ్చారు. మరి వాళ్ళు అనగా మీ సేఫ్టీ పోలీసు వాళ్ళం అని అన్నారు. పోలీసు వాళ్ళు అంటే మనకు సివిల్ డ్రెస్సులు తెలియదు నాకు. నేనైతే చదువుకోలేదు. మేము పోలీసు వాళ్ళం అని అంటే అంజలి వారు ఏం చేశారంటే వస్తేనే మా భార్య ఉండేమన్నదంటే డోర్ తీసి కట్టె తీసుకొని మా శివవారికి కొడతందుకి ప్రిపేర్ అయ్యింది. అప్పుడు ప్రస్తుతము శివ ఇక్కడనే ఉన్నాడా? శివ ఇక్కడనే, ఆ బాలిక కూడా ఇద్దరు. ఎన్ని రోజులైంది? 1 వీక్, ఒకటే రోజు. నేను ఆ రోజు ఇట్లా చెప్పిన, ఈ అమ్మాయి ఓవరు అన్న, ఈ బైక్ ఈయనే ఉంది. అయితే ఆ అమ్మాయి వాళ్ళంటే అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు, నాకు తెలియదు అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు అని చెప్పిండు. నేనన్నా నాకు తెలియదు, నాకు తెలిసిన చుట్టాలు నీకోళ్ళు తెలుసురా అని నేను అడిగిన. అనేసరికి ఏమన్నారంటే అమ్మమ్మ వాళ్ళ చుట్టా వాళ్ళు మరి అమ్మాయిని తీసుకొచ్చినావు ఎందుకని నేను అడిగిన. అంటే ఏమన్నారంటే ఫ్రెండ్ లెక్కని తీసుకొచ్చినా అని అన్నాడు సార్. అంటే ఇద్దరు ఇంతకుముందు కూడా వాళ్ళు ప్రేమించుకున్నాం డాడీ ఏమన్నా చెప్పారు? నాకు ఆ రోజు వచ్చింది, శుక్రవారం వచ్చిండు, శనివారం నాడు ఒకటే నైట్ ఉండు, శనివారం నైట్ తీసుకుపోయాను. కానీ అది తెలియదు. ఇక ఎప్పుడన్నా చెప్పాడా సీను డాడీ నేను ఒక అమ్మాయిని? లేదు, నాకు ఫోన్ చేయడు వాడు. ఫోన్ కట్టంగూరులో ఉంటాడు కానీ నాకు ఫోన్ చేయడు. నేను ఫోన్ చేసినా ఎత్తాడు. నాకు ఫోన్ చేయడు, నేను ఫోన్ చేసినా ఎత్తాడు. చిన్న బాబు మా బామ్మారిది వాళ్ళ చికెన్ షాప్లో ఇప్పుడు ముల్కశీర కాడుతున్నాడు, పోయిండు. అక్కడనే చికెన్ షాప్లో ఉన్నాను తెలుసు. కానీ ఆడు నాకు ఫోన్, నేను వానికి ఫోన్ చేసినా కానీ నా ఫోన్ ఎత్తపోయేది. చిన్నోడు ఎత్తపోయేది. మా బామ్మారిది వాళ్ళ అల్లుడు షాప్లో చికెన్ షాప్లో పోయాడు. ఎన్ని రోజుల నుంచి అమ్మమ్మ దగ్గరనే ఉంటున్నారు వారిద్దరు? చిన్నప్పటి నుంచి. ఇద్దరు కాదు, ఒకడే. ఇంకో చిన్న ఆయన ఇక్కడనే ఉండేది. ఇక్కడ నుంచి చికెన్ షాప్లో చేస్తుండే హైదరాబాద్లో. ఇది కర్మంగట్ల. వాడిని ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తాడు, నాతోనే అస్సలు మాట్లాడాడు. పెద్దోడికి ఇట్లా ఫోన్ చేస్తే మాట్లాడాడు. నీకు ఎప్పుడు చెప్పారు? నీకు ఎప్పుడు సమాచారం వచ్చింది ఇట్లా శివ మర్డర్ జరిగింది అనేది? లేదు సార్, నాకు ఇలా మర్డర్ జరిగింది. నేను ఆదివారం నాడు ఇది జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి పోయినా. ఎందుకు పోయినా? ఫోన్ వచ్చింది. శనివారం వీడికి వచ్చాక సార్, శనివారం వాళ్ళ టీమ్ లీడర్ని తీసుకొని వచ్చిందాం అంజలి. శనివారం నాడు సాయంత్రం నేను పోరా అంటే నా మాట వినకుండా ఆ అమ్మాయి ఏం చేసిందంటే కానుగ చెట్టు కట్టి ఇచ్చుకొని లోపలికి వచ్చింది. పంపించావా అమ్మాయిని? వాళ్ళతో పంపించారా? అమ్మాయి తెల్లారి వెళ్ళిపోయింది? ఏం లేదు, ఆ రోజే శనివారం నైటే వచ్చింది. కట్టె తీసుకొని మావన్ మీదకి. ఇప్పుడు నిన్న జైలుకి వెళ్ళిన తర్వాత నువ్వు శివని చూడడానికి ఈ మధ్యన నిన్నగానే ఏమైనా హైదరాబాద్కి వెళ్ళావా? నేను పోయినా. అక్కడ చూసావా? పోయినా. మంగళవారం నాడు
ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. జీడిమెట్ల నుంచి అక్కడ అది పైకి ఏమో సార్ కోర్టు ఉండే, అక్కడి నుంచి నేను 600 రూపాయలు పెట్టుకుని ఆటో మాట్లాడు. నాకు చదువు రాదు, మెయిన్ చెప్పేది, నాకు అస్సలు చదువు రాదు. నేను చదువు రాదు. ఆటో అతను మాట్లాడిన, ఆటో అతని నెంబర్కి ఇట్లా ఉంది. కానిస్టేబుల్ ఓలో ఫోన్ చేస్తే 800 అంటే 600 500 తీసుకోవాలంటే సారే ఫోన్ చేసి మాట్లాడిచ్చిండు. సార్ నాకు తెలియదు అని అంటే ఆటో మాట్లాడిచ్చి పంపించిండు సారు. అక్కడ పోయేసరికి 6:30 అయింది. ఫుల్ వర్షం వస్తుంది, బాగా వర్షం వస్తుంది. ఆడిపోయేసరికి తగ్గింది. సార్ నేను వచ్చినట్టు ఇప్పటిదాకా ఉంటా సీను, నువ్వు ఇప్పుడు పోతావని సార్ అన్నాడు. జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కదా సీను, కన్న కొడుకు, 2 కొడుకులు. సార్ మనం ఏం చేస్తాం చెప్పు, అది చేసింది చాలా తప్పు. మా పెద్ద అబ్బాయి చేసిన తప్పు, ప్లస్ ఏం చేసిందంటే మా చిన్న అబ్బాయిని తీసుకుపోవటం మెయిన్ తప్పు. అసలు వాళ్ళిద్దరు తప్పు చేసింది గిట్ట నాకు తెలియదు. వాళ్ళిద్దరు తప్పు చేసింది గిట్ట నేను ఆడికి మా శివగారిని ఫోన్ చేసిన, సోమవారం నాడు ఫోన్ చేస్తే ఏమన్నాడంటే నేను నల్గొండలో టీసీ తీసుకొస్తున్నా డాడీ అన్నాడు. కానీ అయితే నువ్వు ఏడున్నారా నాన్న అని నేను ఫోన్ చేసిన. నేను నల్గొండలో రేపు పొద్దుగాల పోవాలగా డాడీ, నేను టీసీ తీసుకొని వస్తున్నా అని ఆడు చెప్పిండు. అన్నాక టీసీ తీసుకున్నాను వస్తున్నాను. సరేలే మరి రేపు అయితే సోమవారం అయితే పోవాలి కానీ నేను అనుకున్నా. వాడేమన్నాడంటే టీసీ తీసుకొని వస్తున్నా అంటే సరేలే రాని అన్నాను. ఆ టీసీ తీసుకున్నప్పుడు కానీ మరి నేను మా అత్తకి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తలేదు, మా అత్తగిట ఫోన్ చేస్తే ఎత్తలేదంట, మా చిన్నోని ఫోన్ చేస్తే వాడెత్తలేదు. అయితే ఒకటి శ్రీనివాస్ గారు, ఒకవేళ శివ మీతోటి డాడీ మేమిద్దరం ప్రేమించుకున్నామని ఒకవేళ మీకు చెప్తే మీరు వాళ్ళ ఇద్దరికి మాట్లాడుకునే ప్రయత్నం చేసేవారా? ప్రేమ లేదు, పెళ్లి లేదు, నాకు తెలియదు సార్. అది ప్రేమ పెళ్లి అది ఆ రోజు రావటం, ఇంకో ఇదే ఈ బైక్ మీద రావటమే ఫస్ట్ సారి. ఆ అమ్మాయి ఎసోట అమ్మాయి ఏ నుంచి వచ్చింది, ఎక్కడ, ఏం సంగతి, ఏది మాత్రం నాకు మాత్రం ఏది తెలియదు. వాళ్ళు రావటమే శుక్రవారం, ఇది ఇవాళ శుక్రవారం, పోయిన శుక్రవారం నాడు ఉదయం వచ్చారు. వేరే ముచ్చట ప్రేమించుకుని తెలియదు, వాళ్ళు ఉన్నది తెలియదు. మా అవన్కి డీజే ఇప్పించిన సంగతి మాకు తెలియదు, డీజే నడిపించింది తెలియదు, నాకేది తెలియదు. నేను మాత్రం నేనేమైనా అమలు పని చేసుకొని ఈరోజు వస్తే ఇంట్లోకి బియ్యం కూరగాయలు తెచ్చుకుంటే శుక్రవారం నాడు చేసుకుంటే మళ్ళీ శుక్రవారం నాడు నా జీవితం. ఈ రోజు గిట్లా బువ్వ గిట్ట ఉండాలి. ఈ రోజు గిట్ట బువ్వ తినలేదు, ఏం తినలేదు. టమాటాలు 3 టమాటాలు ఉంటే మా భార్యకు మైండ్ అప్సెట్. ఆ 3 టమాటాలు ఉడకబెట్టింది. ఇంతవరకు నేను అన్నం తినలేదు. ఆ టమాటాలు ఉడకబెట్టిన అన్నం వండిందా వండలేదు కాబట్టి నేను బయటికి పోయినా. పని పోదామంటే వ్యతిరేకంగా చూస్తుర్రు జనాలు. వ్యతిరేకంగా చూస్తుంటే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఓడు నేను చేసిన మాట లెక్క అని మాట్లాడుతున్నారు వాళ్ళు. వ్యతిరేకంగా చూస్తూ జనాలు బయట. నేను చేసేది ఏం లేదు, నేను అమలు పని చేస్తా. ప్లస్ నేను ఉన్నవాసం చెప్తున్నా, నేను చేసేది రిక్షా బండి నడుపుతా. రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ మీతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కూడా ఎవరైతే శివ ఉన్నారో, శివ ఇదే బైక్, ఈ బైక్ మీదనే శివ చండూరుకి వచ్చారు. మొత్తం వచ్చిన తర్వాత కూడా ముందల శివ తర్వాత ఎవరైతే బాలిక ఉన్నారో ఆ బాలికని తీసుకొని కూడా చండూరుకే వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆ తండ్రి ఎవరైతే శ్రీను ఉన్నాడో, ఎవర్రా ఈ అమ్మాయి, ఎవరు ఈ అమ్మాయి ఎందుకు తీసుకొచ్చావు అని మాత్రమే అడిగాను. అడిగితే అతను మాత్రము శివ మాత్రము ఈమె మా ఫ్రెండ్, మా చుట్టాల అమ్మాయి, మా ఫ్రెండ్ అవుతుంది, అందుకనే ఇక్కడ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ తీసుకొచ్చాను అని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత సరే ఫ్రెండ్ అంటున్నారు, చుట్టాల అమ్మాయి అంటున్నారు కాబట్టి ఇంట్లోకి రమ్మన్నాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా అదే సాయంత్రం కూడా ఎవరైతే అంజలికి సంబంధించిన అంజలి కూడా కొంతమంది పోలీసు అధికారులను ఇంటబెట్టుకొని వాళ్ళకి సంబంధించిన టీమ్ లీడర్స్ని పెట్టుకొని కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా వాళ్ళు కొద్దిగా డిప్రెషన్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటే చెప్తున్నారు. మొత్తం కూడా ఎవరైతే శివ ఉన్నాడో, ఆ శ్రీను ఉన్నాడో, శివ వాళ్ళ ఫాదర్ శ్రీను ఉన్నాడో, అతను ఒకటే
చెప్తున్నాడు. నా కొడుకు మాత్రము ఆ విధంగా చేయడం మాత్రము తప్పే, కానీ నేను మాత్రం దాన్ని ఏమనట్లేను. కాకపోతే ఏంటంటే నా ఇద్దరు కొడుకులు ఆ జైలుకి వెళ్ళడం మాత్రము చాలా బాధగా ఉంది. బయటికి వెళ్ళాలంటే కూడా చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్కరూ నన్ను ఒక వేరే రకంగా కూడా చూస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఆ బాధ తట్టుకోలేకపోతున్నారు పరిస్థితి కనిపోతుంది. ఎవరు కూడా పని కూడా ఇవ్వటం లేరు అని కూడా చెప్తున్నారు పరిస్థితి కనపడుతుంది. శివ మాత్రము ఆ కళ్ళలో చూస్తే ఆ బాధ కూడా కనపడుతున్న పరిస్థితి. మొత్తం కూడా నేను ఏం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేను, చేస్తే నా కొడుకు తప్పు చేశాడు, కానీ నన్ను ఎందుకు ప్రజలందరూ కూడా ఒక రకంగా చూస్తున్నారు. నేను కూలి చేసుకుంటేనే రూపాయి వస్తుంది, దాంతో నేను భోజనం చేసేవాడిని, కానీ ఈరోజు నేను ఉపాసం ఉండవలసిన పరిస్థితి ఉంది. నేను ఒక దగ్గరికి పనికి వెళ్తే కూడా అక్కడ పని దగ్గర కూడా వాళ్ళు ఆ పని కల్పించలేదని కూడా విలపిస్తున్నట్టు చూస్తున్నాం మనం. ఆ శివ వాళ్ళ ఎవరైతే తండ్రి శ్రీను ఉన్నారో ఆ శ్రీను బాధ చూస్తే మాత్రము ఇక్కడ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా, వాళ్ళు కూడా బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మొన్న జీడిమేటల్లో జరిగిన ఆ బాలిక తల్లి ఎవరైతే తల్లిని కూడా చంపిన కేసు విషయంలో కూడా ఆ శివ ఇప్పటికే జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మా తల్లిదండ్రులు మాత్రము కొద్దిగా ఇబ్బందిగా ఉంది, బాధతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే శివ తండ్రి శ్రీను ఉన్నాడో శ్రీను కూడా నిన్న హైదరాబాద్కు వెళ్ళాను, కానీ ఆ సమయం సరిపోకపోవడంతో కూడా నేను ఆ కొడుకును కూడా మళ్ళీ కోర్టులో కూడా చూసుకోలేకపోయానని కూడా చెప్తున్న పరిస్థితి. మరొకసారి అవకాశం వస్తే ఆ ములాఖత్ ద్వారా ఆ కొడుకుని సంప్రదిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఎవరైతే శివ ఉన్నారో ఆ శివ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV చండూర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.